అంతే. ఎవరిని వేరే ఎక్కడైతే ఇక్కడే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవని చెప్పేవి న్యూ బార్న్వి. బాగున్నాయి నాన్న, పోటీ పడుతున్నారు ఇప్పుడు. అన్నీ నాకు కావాలంటే ఎట్లా నా గురించి. చెల్లితో పోటీ ఎంత? ఇవి చెల్లికి. మాకు కష్టాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. మా అద్విత ఇప్పటి నుంచే కంపారిజన్లు మొదలుపెట్టింది. పాపకి 4 తెచ్చావు, నాకు 2 తెచ్చావని స్టార్ట్ చేసింది ఇప్పటి నుంచే. అట్లా ఉండకూడదు నాన్న. పుట్టకముందు ఏం చెప్పావు? తమ్ముడు పుట్టినా చెల్లి పుట్టినా నేను అన్నీ వాళ్ళకే ఇస్తా టాయ్స్ అన్నావు. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు దొంగొకటిగా. అట్లా చేసుకోకూడదు నాన్న. నువ్వు చిన్న పిల్లవు కదా, చిన్నపిల్లలకి ఏదైనా ఇవ్వాలి. ఇస్తావా? ఇదంతా చెప్పేస్తుంది డైరెక్ట్గా. నేను దాకా ఏం చెప్పావురా? కారు ఎక్కి టాయ్స్ అన్నీ బేబీకి ఇచ్చేస్తాను. ఏదిరా ఇప్పుడు బేబీకి ఇన్ని తెచ్చావు నాకేమి అంటుంది. సరే బేబీ నువ్వే తీసుకో పో పో. మాకు అర్థమైందిలే మా ఫ్యూచరు. అలుగులు స్టార్ట్ చేశారు. మా అత్త కూడా అదే అంటుంది, ఇంక నుంచి కదా మీకు ఉండేదని. ఇద్దరు ఒకటే ఆడతారో చూడండి అని. నువ్వు మంచిదాని అయితే మాకు ప్రాబ్లం లేదమ్మా. నువ్వు ఇట్టుంటే కష్టాలు. ఫేస్ చూడు ఎట్ట పెట్టింది అప్పుడే. ఏరా కొడతావా? రీ నిద్రపోయి లేచింది మా పాప ఇప్పుడే. లేగానే స్టార్ట్ చేసింది, నాకు 2 తెచ్చావు డాడీ అని. పో పిల్లకేస్తుందమ్మా. పిల్లకేస్తుంది వెళ్ళమన్నా. వీళ్ళందరూ హాస్పిటల్ స్టాఫ్, చాలా మంచి వాళ్ళు అందరూ. అందరూ విలేజ్లో ఉండేవాళ్ళు కదమ్మా, కావలి కానీ చుట్టుపక్కల పల్లెటూళ్ళు కానీ చాలా మంచి వాళ్ళు. మొత్తానికి మా 2 డెలివరీస్ అయింది ఇదే హాస్పిటల్లో. కావలి 2 నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఇప్పుడు కవిత కూడా వస్తుంది, బేబీని తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. డిశ్చార్జ్ అయ్యాం, వెళ్ళమన్నారు మేడం. ఇంటికి వెళ్తున్నాము. దిష్టి తీయాలంట కదా, సో కొబ్బరికాయ కోసం ఆగాము ఇక్కడ దారిలో. మొత్తానికి మా అమ్మ ఇంటికి వచ్చింది. డెలివరీ వ్లాగ్లో చెప్పినట్టుగా మా అమ్మ ఈరోజు నైట్ చనిపోతే నెక్స్ట్ డే నైట్ మా చిన్న పాప పుట్టింది. డేట్స్ ప్రకారం ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నట్టు ఆలోచించండి మీరే. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ అదంతా షేర్ చేసుకున్నాను. ఒకరోజు చాలా ఓపిక్గా మొత్తం క్లియర్గా చెప్తాను కూడా. తల్లి జంప్ బేబీ చేస్తా. బేబీ బాటిల్ తీసుకో. అది అట్టు కదా. అందుకే ప్రముఖ పెట్టా. అక్క చూస్తుందిలే ఎడ చేయాలో. ఎర్రనీళ్ళు దాని మీద కూడా పెట్టాలి, అది తెలుసు. వెలిగిస్తారు కదా. డాగ్ కూడా వచ్చింది చూడు, కుక్క కూడా చూడడానికి బంగారు తల్లిని. టైం ఇసిరేసేదే కదా. అదితో డాగి కూడా వచ్చింది చూడడానికి. ఇదో కుక్క కూడా వచ్చింది మన డాగ్ కూడా పాపని చూడడానికి. చెప్తున్నా ఇందుకోసము దానికి. చెప్పు ఎట్ పెట్టుకోవాలి, మెడకింద పెట్టాలి కరెక్ట్గా అంతే. అది లేరా గాల్లో తెలినట్టుంది నాకు. ఓకే మెడకింద చేపెట్టిన కరెక్ట్గా. కానీ అత్త నేను పడుకోకూడదా? తల్లికి ఇవ్వాలా? అయ్యో ఇప్పుడుదా పట్టుకోండి, ఏదో ఇప్పుడు ప్రేమగా పట్టుకుంటే మీరు. అయ్యయ్యో ఇట్టిట్టు అత్త తల్లికి అయ్యాలా? మెడకాడ చేపెట్టు కరెక్ట్గా. అది వెళ్ళు పైన పడుతుంది జాగ్రత్త. అయ్యయ్యో అది అడిపోయద్దు లత, స్కిన్ ఇబ్బంది అవుతుంది. స్కిన్ అవుద్ది, ర్యాష్ వస్తాయి ఇప్పుడు కట్టుకోలే. ఇప్పుడు పట్టుకోవచ్చు అక్క నేను అంటే పట్టుకోలేకపోతుందని. ఇబ్బందిగా ఉంటుంది. మా చిన్నగా తిప్పి ఆడే కింద వేసుకోపోరు. దూరంగా తిప్పు. దూరంగానే తిప్పు. ఆడ ముందు తిప్పు సార్.
అంత కొంచెం అది గాలి ఎక్కువ వస్తుంది జాగ్రత్త, కిందేసి నువ్వు జాగ్రత్త తిప్పు. కొడతావా? వెనక్కి కొట్టచ్చా? వెనక్కి ఇసిరేసేదే కదా. నందనం మీద వేసేయండి, వాడి మీద వేసేయండి. ఒకసారి వెళ్ళమ్మా, తగ్గిపోద్దులే. కుడికాయలు పెట్టు అదిత, నువ్వు ఇప్పుడు కుడికాయలు పెట్టు. అది కొత్త ఇంట్లోకి వచ్చింది కొత్త పాప. అబ్బా అద్విత తప్పని కాదు కూడా చెప్తుంది. ఏమని? మా పాప వచ్చేసింది పొట్టలో నుంచి, నా చెయ్యి పట్టుకుంటాను ఉంది. శుద్ధి చెప్తా ఉంటుంది, పట్టుకుంటా అనింది, నాతో మాట్లాడుతుంది. పడుకోబెట్టచ్చు ఇక్కడే, బెడ్షీట్ మార్చాలి. రే నువ్వు ఇప్పుడు మనం నలుగురం పట్టవు నాన్న, వేసారా? ఇక నుంచి నువ్వు ఈ బెడ్ మీద లేదు నాన్న, నీకు సపరేట్ బెడ్. నువ్వు ఇప్పటి నుంచే పోటీ పెట్టుకున్నావు బంగారు తల్లి. మనకే కదా నాన్న, పాప ఎక్కడ ఇంత ప్లేస్ పాప బుజ్జి పిల్ల కదా నాన్న. నువ్వు ఎక్కడ పడుకుంటావు చెప్పు, నీ ప్లేస్ నీకు ఇచ్చేస్తాం, పాప ప్లేస్ పాపకి. ఇప్పుడే నువ్వు పోటీ పెట్టుకుంటాడు తల్లి, బంగారు తల్లి కదా నాన్న. నువ్వు పుట్టక ముందు ఏం చెప్పావు, అన్నీ ఇస్తాను, ఇప్పుడేమో అన్నీ పోటీ పెట్టుకుంటున్నావు. నీకు ఎక్కడ పడుకుంటావు చెప్పు, నువ్వు చెప్పు నీ ప్లేసు. నువ్వు అక్కడే పడుకుంటావా? పాపని ఇక్కడ జరుపుదామా? జరిపోయినా జరుపుతాలే, నైట్ జరుపుతాయి. ఇప్పుడు కావాలా? నాన్న ఇక్కడ పడుకుంటాడు, నువ్వు ఇక్కడ పడుకో. నాన్న కావాలంటే కింద పడుకుంటాడు రా. ఓకే ఓకే, హ్యాపీ, గుడ్. చాలు కదా, నువ్వు పడుకో. పడుకోరా రే. పడుకుంటాను మేడం, ఒక సైడ్కి పెడతాను ఎందుకు పిల్లకాయలు, ఆ పక్క రూమ్ ఉండరు అంతే పెట్టుకోండి. వాళ్ళకి క్లాత్ పెట్టున్నారు, మనం క్లాత్ పెట్టి సెట్ చేస్తే క్లాత్ పెట్టేస్తే నైట్ నుంచి పెడతారు అనుకుంటా మనం కూడా. ఇప్పుడు స్ట్రైట్ గాను రాత్రికి ఇప్పటికే ఫేస్ మారింది. నీకేం పెట్టలేక తగ్గేది కదా, ఫేస్ చేంజ్ రాత్రిలాగా లేదు, వేరే మరి డిఫరెంట్గా కనపడుతుంది. హాస్పిటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏం తెలుసా, హాస్పిటల్లో గంట తర్వాత చేంజ్ చేసినా కూడా బిడ్డను మనం అనుకోలేము. అదే బిడ్డ అయ్యా ఏందయ్యా అంటారు, సేమ్ టు సేమ్ డిట్టు అందరూ చేయని వాళ్ళు ఉన్నట్టుంటారు. అదే ఆ బేబీని చేంజ్ చేసిన ఆ ముక్కు, ఆ మూతి, ఆ కళ్ళు అన్ని అందరికి అదే బేబీ అట్లే ఉంటది. కాబట్టి జాగ్రత్తగా మన బేబీని మనం చూసుకోవాలా. గంట 2 గంటల్లోనే అసలు అంతెందుకు, వాళ్ళు బయట తీసినప్పుడు ఒక రకం ఉంటుంది, వాష్ చేసినప్పుడు ఒక రకం ఉంటుంది, గుడ్డలు మార్చినప్పుడు ఒక రకం ఉంటుంది, పొద్దున్న లేసరికి ఇంకో రకం, మొత్తం చేంజ్. ఒక్క పార్ట్ కూడా కట్టకూడదు, అన్ని చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పటి నుంచి రోజు కొత్తగా ఉంటారు. మన ఫొటోస్ తీసుకుని మనకి అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అందరూ మా బాబాయ్ నాకు కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు రాత్రి ఈ పెదాలన్నీ ఎట్టుండి నోరు తెరిచినట్టు ఉండింది, ఇప్పుడు వేరే రకం ఉంది మళ్ళీ. నాగలక్ష్మి డాక్టర్ నీకు చూపమంటున్నాడమ్మా డాక్టర్ సారు పదే నేను నాగలక్ష్మి చెప్పండి ఆదిరెడ్డి గారు అని చెప్పాడు. నైట్ రాగానే చెప్పినా కదా, నువ్వు దగ్గరుండి తర్వాత చూద్దులే కానీ ఇప్పుడు చూస్తావా, దగ్గరుండి తర్వాత చూద్దులే కనపడేలాగా దగ్గరికి వచ్చి. తెల్లగానే ఉంది. అడిగినా నేను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నా. అడిగిన అట్టనే కదమ్మా, చూడాలంటే దగ్గర నుంచి చూద్దులే లాగే ఉంది అని చెప్పింది అక్క. ఎన్ని గంటలకు పుట్టింది అని కూడా చెప్పింది. ఎన్ని గంటలుగా? 10:48కి. 48కి ఒక నిమిషం ముందు వేసి సరే 49 అమ్మా. వాడేమో 48కి అన్నాడు నందు. ఇక్కడ నుంచి ఈ రూమ్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రూమ్లోకి వచ్చినా పెద్దగా మాట్లాడద్దు, చిన్నగా మాట్లాడుతూ జాగ్రత్త చూసుకోండి. క్లీన్ చేసే ఆమె కూడా ఇష్టం వచ్చిన క్లీన్ చేయకుండా నీట్గా చేయమని చెప్పండి. అంతేనమ్మా, అంటే నా బాధ్యత చెప్తున్నారా. నేను అడుగు చెప్తా, నాలుగు వెళ్ళండి మీరు తీసుకెళ్ళాలి. సో కవిత 2 కాన్పులు అయిపోయినాయి. కవితకి 2 నార్మల్ డెలివరీ అయింది. అది 2 కాన్పులు ఇప్పుడే అయినట్టు చెప్తున్నాను. అది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇది ఏ చెప్పినా మనస్ఫూర్తి చెప్తున్నా. మీకు ఏమనిపిస్తుంది అంటే కెమెరా కోసం చెప్పినట్టు లేకుంటే ఏదో చెప్తారులే అనుకుంటారు, కానీ మనస్ఫూర్తి చెప్తున్నా. డెలివరీ ప్రాసెస్ అనేది ఊహించిన దానికంటే చాలా కష్టం.
అది ఊహాతీతం. ఇట్టని వాళ్ళు ములుగుతా ఎంత ఇబ్బంది పడతా, దానివల్ల వచ్చేది ఏమీ లేదు వీళ్ళకి, మదర్కి వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చూడు నువ్వు కూడా యాక్సెప్ట్ చేస్తావు, మదర్ 9 నెలలు మోసి కని పెయిన్స్ అన్ని భరించి చాలా ప్రాణానికి తెగించి ఇంక చచ్చిపోతారనే కేసెస్ కూడా ఉంటాయి. అయినా కూడా కనేస్తారు. కన్న తర్వాత మదర్కి వచ్చేది ఏమీ లేదు. 99% ఆఫ్ ఫ్యామిలీస్లో పుట్టితే బిడ్డ సక్సెస్ అయ్యి ఒక క్రికెటర్ అవని, ఒక సినిమా స్టార్ అవని, ఒక పెద్ద జాబ్ రాని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అవని, పలాని వాడి కొడుకు పలాని వాడి కూతురు అంటారు. కానీ పలాని కవిత కూతురు అని అనరు, పలానా కవిత వాళ్ళ ఇది అన్నారు. ఆదిరెడ్డి కూతురు ఆదిరెడ్డి కొడుకు అంటారు. తల్లికి ఏమీ రాదు లాస్ట్కి, కష్టపడి అంటది. కానీ అది మాత్రం నాకు నైట్ అనిపించింది. నాకు ఎన్ని చూడు తల్లికి ఏం రాదు. దట్టు ఇంత కష్టపడి కానీ ఇంత కష్టపడి పెంచిన తర్వాత కూడా పేరెంట్స్ని వదిలేస్తారు చూసినా, అది అత్యంత దారుణం. ప్రాణాలకు తెగించేదేం స్వామి, ఎవరికి తెలియదు కదా చెప్పేది. దగ్గరుండి పెయిన్స్ చూస్తేనో దగ్గరుండి వాళ్ళ కష్టాలు చూస్తేనే అర్థమైపోద్ది. ఒక టైంలో ఇంక చచ్చిపోతారన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, డెలివరీ పెయిన్స్. ఆ రేంజ్ నుంచి కానీ పెంచిన తర్వాత కూడా తల్లిదండ్రులు వదిలేస్తారు, తల్లిని వదిలేస్తారంటే వాడంత సైకోలింగ్ వాడు లేడు. వాడు మనిషిలాగా ఉండి కూడా వేస్ట్, అంత దారుణం. దట్టు వాళ్ళలో కూడా వాడు పేరెంట్ అయ్యి వాడు కూడా వాళ్ళ భార్య పెయిన్స్ చూసిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళ మదర్ని పట్టించుకోరు. అది ఇంకా అత్యంత దారుణం, ఇంకా అసలు వర్ణాతీతం. చాలా గ్రేట్ స్వామి పెయిన్స్ భరించడం అనేది మాత్రం మదరు. నిజం కదా ఇది నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ కదా నాన్న? ఇంత చేసేది లేడీసే, పెంచేది కనేది అంతా 90% చూసుకునేది. అనేది మాత్రం ఆదిరెడ్డి కూతురనే అంటారు. అనరా కవిత కూతురని అంటారా? అంటారు, నార్మల్గా అంటారు. కానీ పెద్ద అయిన తర్వాత పలానా ఆదిరెడ్డి కూతురే ఇతను అంటారు. ఎవరైనా అలా వాళ్ళ పేరెంట్ నాన్న పేరే ఎక్కువ మంది చెప్తారు. అట్లా అదే నేను చెప్పిన పాయింట్ కరెక్టా? కరెక్ట్. నిజమది. సొసైటీలో ఇంత చేసేది తల్లి, ఇంత చేసేది చూసేది తల్లి. లాస్ట్ అద్వితకి చెప్పేటప్పుడు కూడా ఆయన ఎవరు పాప అని చెప్తావు అంటే, నువ్వు చెప్పినా కూడా ఆదిరెడ్డి కూతురు అని చెప్తావు. ఆదిరెడ్డి కూతురనే చెప్తా. ఆదిరెడ్డి వాళ్ళ పాపనని చెప్పాలి అద్వి అని అంటే, అవును ఆదిరెడ్డి వాళ్ళ పాపని నేను చెప్తామ్మా అంట. ఒక కవిత ఇది హార్ట్ఫుల్ డాడీ, నువ్వు అనుకో నాన్న ఇట్లా చెప్తా. నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే కవిత ఇస్మార్ట్ జోడీకి వచ్చి కొన్ని వేల కిలోమీటర్ జర్నీ చేసి అక్కడ రన్నర్ దాకా వచ్చి తర్వాత వచ్చి కిందకి పైకి నేను ఎన్నిసార్లు తిట్టినా, వాళ్ళ అక్క ఎన్నిసార్లు తిట్టినా, అందరూ తిడుతున్నా కూడా కిందకి పైకి తిరుగుతా, పని చేస్తా, మొక్కలు నాటుతా. ఈ గార్డెన్ మొత్తం ప్రెగ్నెన్సీలోనే పెంచింది, మొత్తం ప్రెగ్నెన్సీలోనే. ఆ గార్డెన్ అంతా కుదిరితే స్క్రీన్ మీద వేస్తే చూడండి, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను. ఆ గార్డెను ప్రతి మొక్క కవిత నాటి కవితను పెంచింది ఇదే ప్రెగ్నెన్సీలో చేసి. జాండీస్ వచ్చింది ప్రెగ్నెన్సీలో, మళ్ళీ ప్రెగ్నెన్సీలో స్టోన్ వచ్చింది 9 mm స్టోను, మళ్ళీ ప్రెగ్నెన్సీలో జ్వరం వచ్చింది ఒకసారి వచ్చిలే, ప్రెగ్నెన్సీలో స్మార్ట్ జోడీ వచ్చింది. అన్ని ప్రెగ్నెన్సీలో జరిగినాయి. ఇన్ని జరిగినా కూడా మళ్ళీ నార్మల్ డెలివరీ అయింది. మళ్ళీ అదేవిధంగా ప్రెగ్నెన్సీ మొత్తం మీద 1 kg కూడా పెరగలేదు. వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి, అన్నీ డీల్ చేసి నార్మల్ డెలివరీ అయింది. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ మా కవిత. నాకు కవితకి చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, మనస్ఫూర్తిగా నాన్న హార్ట్ఫుల్గా చెప్తున్నా. గొడవలు కామన్ నాన్న, కోపాలు తప్పాలు అవి ఉంటాయి. కానీ మనసులో అయితే నాకు ఉంది. నాకు లేజినెస్ వల్ల ఏదో చేయలేకపోతావు కొన్ని పనులు, కానీ ఉంది లోపలైతే. ఏంట్రా నీతో నేను అనలేదు నాన్న, గత 4-5 రోజుల నుంచి, గత 10-15 రోజుల నుంచి నేను ఒక 5-6 సార్లు ఉంటా ఎట్ట కవిత ఇంత ఓపికని అనిలే, గుర్తుందా? 10-15 సార్లు అని ఉంటా, ఎట్ట కవిత ఇంత ఓపిక నాకే లేదు, నువ్వు ప్రెగ్నెన్సీలో ఇంత ఓపిక ఎట్లా ఉన్నావు అని. షాక్ నేను. అది అందరు అమ్మాయిలు అట్లా ఉంటారో లేదు తెలియదు, కానీ మా కవిత మాత్రం స్ట్రాంగెస్ట్ ఉమెన్, స్ట్రాంగెస్ట్ లేడీ, స్ట్రాంగెస్ట్ మదర్. ఇంకా అసలు మామూలు స్ట్రాంగ్ కాదు. చూడడానికి సన్నంగా ఉంది కానీ పిచ్చి పట్టేస్తుంది అందరికీ, అంత స్ట్రాంగ్ మొత్తం అన్ని రకాలు కూడా. మనస్ఫూర్తి చెప్తున్నా, వెరీ స్ట్రాంగ్. నువ్వు ఏమన్నా నాయన, నువ్వేం మనిషి ఏమన్నా, ఎన్ని కట్టారు చూస్తే. ఇక్కడ నేను ఇలా అంటే మళ్ళీ స్ట్రాంగ్ అయింది, కొంచెం రోజుకంటే కొంచెం బెటర్ అయింది. మొత్తం ఎక్కడిదక్కడ లేడీస్కి డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి దగ్గరికి వచ్చేటానికి ఈ తోలంతా పలచబడిపోయి, స్కిన్ అంతా పలచబడిపోయి ఎక్కడెక్కడ ఇట్లా లూజ్ అయిపోయి ఉంటుంది. చాలా మందికి అవుతుంది, డెలివరీ తర్వాత అవుతుంది. నాకు డెలివరీకి ముందే ఇది మజిల్ పోయింది, అంటే వెయిట్ తగ్గేసరికి. మేడం మేము వచ్చేటప్పుడు లేరు, సో మళ్ళీ ఈవినింగ్ 9కి 8:30కి వెళ్ళి మేడం పర్సనల్గా కలిసి కొంచెంసేపు మాట్లాడి నా థ్యాంక్స్ చెప్పేసి వస్తాము.
ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా 2 నార్మల్ డెలివరీలు చేసి హెల్తీగా బయటకు పంపించారు మేడం. మేడం కూడా చాలా థ్యాంక్స్. పద్మజ మేడం పద్మజ ఇంక మామూలుగా తప్పదు. మేడం కష్టాలు తప్పవు. మేడం ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ బర్త్డేకి పిలుస్తాము. ఎవరిని పిలిచినా పిలవకపోయినా మేడం పిలవడానికి ట్రై చేస్తాను. మేడం వస్తారు. ఆ 2 ఫ్రేమ్లు మాత్రం పద్మజ మేడం విత్ అద్విత, పద్మజ మేడం విత్ పాపతో 2 వాళ్ళ బెడ్రూమ్లో పెడతా ఇప్పటికైనా పోస్టర్లో. ఒక ఫ్రేమ్లు 2 అయితే పెడతాను. మిమ్మల్ని డెలివరీ చేసింది ఈవిడే, మిమ్మల్ని ఫస్ట్ చూసింది ఆవిడే అని గుర్తుగా లైఫ్ లాంగ్. నువ్వు 2 డెలివరీలు చూసావు కదా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రెగ్నెన్సీ టైము, ఆ డెలివరీ టైంని వర్ణించాలంటే ఎట్లా వర్ణిస్తావు? ఆ కష్టం ఎంత రేంజ్ కష్టం అంటావు? అది అసలు వర్ణించలేము. అది అంటే లైఫ్లో ఏమంటారు, ఇదే లాస్ట్, ఇది అవసరం లేదు మామూలుగా అయితే అనిపిస్తుంది. ఎందుకు ఇదంతానే అనిపిస్తుంది ఒకసారి అందరూ చెప్పలేము బయటికి. అంటే అవసరమా అని అనిపిస్తుంది. కానీ ఆ బేబీని చూసిన వెంటనే అయిపోతుంది. కానీ అవసరమనే కదా అన్ని రోజులు 9 months 10 months కంప్లీట్గా మోసి కడుపులో అంత కేరింగ్ తీసుకొని ఆ బేబీ కోసం తినలేకపోయినా తిని వాంతులయ్యి ఎవరికైనా కష్టము అంటే బేబీ పొట్టలో పడి ఆ డెలివరీ అయ్యి మళ్ళీ ఆ బిడ్డని జాకి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. నేను ఏందో వీడియోలో చెప్పే కవిత, నేను ఈ 2 మాటలు చెప్పి సెండ్ చేస్తా. కవిత చెప్పినట్టుగానే ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ కవిత ఆడపిల్లని అనగానే సరే నాయన సమాజం ఏంద్రా ఎట్లా ఉంది అనిపిస్తుంది నాకు. అందరూ అబ్బాయి అయితే బాగుండని జాలీగా చూస్తున్నారు స్వామి, అది మారాలి ఫస్ట్. అందరూ అంటే మేమేదో ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా ఏముందిలే మా తల్లులు పుట్టారని వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ మనసులో కూడా అబ్బాయి అయితే బాగుండని ఫీల్డ్లోకి వెళ్తున్నారు జనాలందరూ. అది ఏమీ లేదు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఏదైతే అనుకున్నానో అమ్మాయే కావాలి, అక్క చెల్లెలు బాండింగ్ బాగుంటుంది అని అనుకున్నా. తర్వాత ఇస్మార్ట్ జోడీకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయ్యా వీళ్ళందరూ బిహేవియర్ని బట్టి. అవునా అబ్బాయి కావాలా అని. తర్వాత లాస్ట్కి మళ్ళీ అబ్బాయి అన్నీ చేయలేడులే, అక్కడిని చూసుకోలేడు. నాకు అద్విత మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. అంటే పుట్టే బేబీ అద్వితకి యూజ్ అవ్వాలి అని చెప్పాలంటే, అంటే అద్వితని చూసుకోవాలి, అద్వితతో బాగుండాలి, అద్విత హ్యాపీగా ఉండాలి అని. సో అట్లా ఇంకా నేను పాప అయితే బాగుంటుంది అనుకున్నాను. అందుకే దేవుడు ఫస్ట్ ఏది అడిగాను దేవుడు అదే ఇచ్చాడు. నాకు అట్లాంటి ఏం లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాకు సేమ్ ఫీలింగ్. పెద్దగా ఏం మారదు నా ఫేస్లో కానీ ఇది. నాకు ఎవరైనా ఒకటే, నేను పెద్దగా ఏం పట్టించుకునేది. అమ్మాయి ఇప్పుడు మనకు వచ్చినప్పుడు దాంట్లో పాజిటివ్స్ ఎతకాలి కదా. అప్పుడు ఎతికింది నేనేం వెతుకున్నాను అంటే దాంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకో, అబ్బాయిలు 90% ఎలా ఉన్నాడు, 2 అబ్బాయిలు అనుకో 90%, 10% మంచి వాళ్ళు ఉండొచ్చు. నాయన ఇంత సంపాదించాడు, మా నాయన నాకు ఇది కావాలా, నాకు రోడ్డు పక్కన కావాలా, నాకు రోడ్డు అవతలది కావాలా, నాయన సమాధి నాయన చచ్చిన తర్వాత నా పొలంలో ఎందుకు, నీ పొలంలో వేసుకో, ఇట్లాంటి గొడవలు వేసుకుని ఆస్తుల కోసం గొడవ వేసుకోవడం తప్ప 90% కొడుకులు దారుణంగా ఉన్నారు. కానీ 99% అమ్మాయిలు మాత్రం తల్లిదండ్రులతో బాగానే ఉంటారు చచ్చిపోయేదాకా. ఎలాంటి తల్లిదండ్రులతో ఈ రోజు నేను చాలా రోజులు చెప్పాలనుకున్నాను, ఈ మాట చెప్తా చూడండి. 99% అమ్మాయిలు ఎలా ఉంటారంటే అబ్బాయిలకి ఆస్తంతా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు పల్లెటూరులో. కానీ అమ్మాయికి పెళ్ళి అయ్యేటప్పుడు ఏదో కొంచెం ఇచ్చి పంపిస్తారు తప్పించి 99% పల్లెటూరు పేరెంట్స్ చెప్తున్నా, ఏదో కొంచెం ఇచ్చి పంపిస్తారు తప్పించి మిగతాదంతా కొడుకులు చేస్తారు. అది మనసులో ఉన్నా కూడా ఆ 99% ఆస్తి తీసుకున్న కొడుకు కంటే కూడా ఏదో కొంచెం ఇచ్చి పంపించిన అమ్మాయి ఎక్కువ చూస్తుంది. ఇది మీరు ఒప్పుకుంటారు లేదా? వాళ్ళే ఒప్పుకుని వాళ్ళే అసలు మా నాన్న ఆస్తి మీద కన్నీరు, వాళ్ళ పరిస్థితి బాగుండు, వాళ్ళ చారణంగా సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఏ రోజు నాకు సగం ఆస్తుంది లీగల్గా అది ఫైట్ చేద్దాం, మా అన్నదో మా తమ్ముడితో తెచ్చుకుందాము ఏముండదు ఆడవాళ్ళకి. 99% ఆడవాళ్ళకి సూపర్ గ్రేట్. అందుకనే లేడీస్ గ్రేటు. మా నాయన నాకు ఆస్తి ఇవ్వలేదు, మా అన్నకే మా తమ్ముడికి ఎక్కువ ఇచ్చారని మనసులో ఉన్న అమ్మాయి కూడా మా నాన్న చూడాలన్నప్పుడు నాన్న ఎక్కువ చూసేది అమ్మాయిలే. ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఏంటంటే అమ్మాయిలు అయితే నేను ఎత్తుకున్న ప్లేస్లు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకో ఆస్తి గొడవలు ఉండొచ్చు. 2 అమ్మాయిలు అనుకో ఏముండదు, ఆస్తి గొడవలు లేదు ఏం లేదు. దట్టు ఏంటంటే 2 అబ్బాయిలు అనుకో వాళ్ళిద్దరు ఎక్కడో సెటిల్ అయిపోతే కోడలు మంచిదో కదా తెలియనప్పుడు కోడల దగ్గరికి పోలేం. కానీ 2 అమ్మాయిలు అనుకో మనం 2 దగ్గర ఉండొచ్చు, 2 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. 2 ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీస్ వస్తే చాలామంది రిలేటివ్స్ ఏర్పడతారు. అబ్బాయి దగ్గర పెద్దగా ఉండదు అనమాట. ఎందుకంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండేదానికంటే అమ్మాయి దగ్గర మనకు ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అది ఉంటలేనా
అమ్మాయి దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందా? ఎందుకంటే ఇంట్లో చేసి పెట్టేది అమ్మాయిలే కాబట్టి అబ్బాయిల దగ్గర కోడళ్ళ దగ్గరికి వెళ్ళాలా, అమ్మాయిల దగ్గర అనుకో మన కూతురు వండి పెడుద్ది, అటే ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఏంటంటే అమ్మాయిలే ప్లస్ అనమాట. దట్టు ఏంటంటే అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఫాస్ట్గా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలే ఫాస్ట్గా సెటిల్ అవుతున్నారు అబ్బాయిల కంటే కూడా. ఇంకా మనం తురుపు మొక్కలా పెంచుతాం కాబట్టి ఇంకా అది దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు అమ్మాయిల్లో.